విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం మునేయం నమామితం. ఈ తనియన్నే అనుసంధించడానికి కారణం ఏమి అంటే యామునములను గురించి భగవద్రామానుజులు అనుగ్రహించిన తనియం. అందుకోసమని ఈ తనియను అనుసంధానం చేసుకున్నాం. ఇది పుస్తకంలో కనబడకపోవచ్చు, అది కాదు. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ యామునసూనవే నమో యామునసూనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభః శ్రీధరः సదా శ్రీమతే రమ్యజా మాతృమునయే విదధే నమః. యత్స్మృతిః సర్వసిద్ధీనాం అంతరాయ నివారిణి. భరద్వాజవంశం బుద్ధిమకరణం శిష్యవృందావనాఢ్యం శ్రీకృష్ణార్యాత్మజం తచ్చరణ కమల సేవా సముల్లాస చిత్తం భ్రాతృశ్రీ శోభనాద్రేర ధీగద ప్రకాశించేవి పాదారవిందములు. ఏ పాదారవిందములు వేదములయందు నా శిరస్సున ప్రకాశిస్తున్నాయో, ఎవరి పాదారవిందములవి? అరవింద విలోచనస్య పద్మనేత్రుడైనటువంటి పరమాత్మ యొక్క కమలముల వంటి నేత్రములను కలిగిన పరమాత్మ యొక్క పాదారవిందములు. ఏటువంటి గొప్పతనం! అస్మన్మనోరథపథః సకలస్సమేతి యస్మిన్ అను. ఏ పాదారవిందములయందు నా సమస్త కోరికలు నిండి ఉన్నవో, అంటే నేను కోరుకునేది ఆయన పాదారవిందముల కైంకర్యములు చేయుటయందే, మరొకటేది కోరిక లేదు. నాకు సమస్తము ఆయన పాదారవిందములే అని సాయించారు. అక్కడ యస్మిన్ మనోరథపథః సకలః సమేతి. నా మనోరథం అంటే కోరికలు. మనోరథపథః కోరికలు అన్నీ దూరంగా ఉండేవి, దగ్గరగా ఉండేవి, అన్ని కోరికలు కూడా యస్మిన్ ఏ పాదారవిందములందు ఈ సకల మనోరథములు సమేతి చేరుచున్నవో అంటే కోరుకుంటున్నాయో అని అర్థం. దానికి పితాత్వం మాతాత్వం. పితాత్వం తండ్రివి నీవే, మాతాత్వం తల్లివి నీవే అని సమస్త బంధుత్వములు ఆ పాదారవిందములతోటే అని అభిలషణీయములైనటువంటివన్నీ ఇత్యాదిగళాన என்னுடைய ஐகிக ஆமுஷ்மிக சகல மனோரசங்களும் அழகியதாக யாதொரு சேர்த்திலே యాదొందిలే సేరుகிறது. ఏ ఒక్కదాని యందు యస్మిన్ ఎవని పాదారవిందముల యందు నా సమస్త మనోరథములు చేరుచున్నవో, కోరికలన్నీ కూడా అన్నీ అవి అని అర్థం. అవేటవి ఐహిక ఆముష్మిక సకల మనోరసంగళం. ఇహలోకంలో మనం కోరుకునేటటువంటి కోరికలు తల్లి, తండ్రి, భార్య, మరొకటి ఇవన్నీ కూడా మాతాత్వం, పితాత్వం, దైత తనయా భార్య, బిడ్డలు అని కూడా ఐహికం. ఇక ఆముష్మికం స్వర్గాది పరలోకములకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఆయన పాదారవిందములేందే నాకు
చేరుతున్నాయి అని కోరికలు ఆయన పాదారవిందములందే అని అழகிయదాహ సుందరంగా యాదుండిలే అంటే అక్కడ సకల అస్మన్ మనోరథ పథ సకల సమేతి సమ్యక్తి బాగుగా చేరుతున్నవి. అలాంటి పరమాత్మ యొక్క పాదార విందములు స్తోష్యామి స్తోత్రము చేయుచున్నాను. ఇప్పటి പ്രാപ്തമുമായി വിലക്ഷണമുമായി ഉപകാരകവും ആന തിരുവടികളിലെ വാചികமான அடிமையை செய்கிறேன். వాచికమాన అడిమి వాక్కుతోటి చేసేటటువంటి కైంకర్యం కోరుకుంటారుగా. వాగ్గుణ కీర్తనే శౌచిక్వే కీర్తయ కేశవం ఇత్యాదులన్నీ భగవంతుని కీర్తించడమే కదా నాలుక ఉన్నందుకు ప్రయోజనం. కనుక అలాంటి పాదార విందములను స్తోష్యామి. ఏడ పాదార విందముల గొప్పతనం ఇప్పటి ప్రాప్తముమాయ్ మన స్వరూపములకు అనురూపమైనటువంటివి భగవంతుని పాదార విందములు. మరి ఇంకెవరి పాదములను పట్టుకున్నా అవి మన స్వరూపములకు తగినటువంటివి కావు. మనం ఆయనకు చెందిన వాళ్ళం. ఎవరి పాదార విందాలు పట్టుకోవాలి? ఆయన పాదార విందములనే పట్టుకోవాలి. ఆడవాళ్ళు అంటారుగా గళవాయి తున్పం గళయాదుడివాయి గళహన్ మత్తి లేని. పోగొట్టినా పోగొట్టకపోయినా ఇంకా తర్వాత స్తోత్రంలో కూడా వాటినన్నిటినీ విశదీకరిస్తారు. కనుక మనకు ప్రాప్తం అయిన పాదార విందములు భగవంతుని ఎప్పుడు మన పూర్వాచార్యులు వర్ణించిన ప్రాప్తశేషి ఎవడైతే వహుత్త శేషి అంటారు. వహుత్త శేషి వహుత్త అడిహడన్. వహుత్త శేషి అంటే సంస్కృతంలో ప్రాప్త శేషి, మన స్వరూపమునకు తగినటువంటి శేషి పరమాత్మ. ఎందుకని ఎప్పుడైనా ఇతరులు ఎవరినైనా మనం వాళ్ళకి చెందిన వాళ్ళం అనుకుంటే వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు మన స్వరూపానికి తగినవారా? కారు. ఎందుకని అసలు మన ఉనికికి మూలం పరమాత్మ. ఆయన లోపల ఉండబట్టి కదా మనం ఉన్నాం. మనం అంగీకరించనివ్వండి, అంగీకరించకపోనివ్వండి, కొలవనివ్వండి, కొలవకపోనివ్వండి, అయినా మన లోపల ఉండి మనని కాపాడుతున్నాడుగా ఆయన. అందుచేత కుత ప్రవృత్తి ఆయనే లోపల లేకపోతే ప్రవృత్తి ఎక్కడ కలుగుతుందండి? అసలు ఏమైనా ఓ పని చేయగలమా మనం? మన లోపల ఆయనే ఉన్నాడు, ఇతరుల లోపల ఆయనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇది భగవద్గీతలో కృష్ణ భగవానుడు తెలిపిన మాట. సర్వభూతానాం హృద్దేశే, సమస్త భూతములు అది బ్రహ్మ మొదలుకొని పిప్పీలిక చేయమదాకా మొత్తం అంతా పరమాత్మయే అందరి లోపల ఉన్నాడు. ఉండి వాళ్ళని తిప్పుతున్నాడు. భ్రామయన్. సాధారణంగా మనం ఎప్పుడైనా ఈ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు రంగుల రాట్నం చూస్తూ ఉంటాం కదండి. అది తిప్పేవాడు ఎవరో ఒక ఆయన ఉంటాడు కదా, ఆ తిప్పేవాడు పరమాత్మ. మిగతా వాళ్ళు కుర్చీలో కూర్చున్నవాడు తిరిగేవాళ్ళు. తిరిగేవాళ్ల గమనం తిప్పేవాడి అధీనమై ఉంటుంది. మనం అనుకున్నప్పుడు ఆగదు కుర్చీ, కళ్ళు తిరుగుతున్నాయి ఆపే అంటే ఆగదు. మన పై వాళ్ళని అడిగినా ఆగదు, మన పై కుర్చీలో కూర్చున్నవాడు ఆపినా ఆగదు, వాడు ఆపలేడు. ఇందరినీ ఆపి భద్రంగా క్రిందికి దింపాలంటే తిప్పేవాడిని అడగాలి. నాయన కళ్ళు తిరుగుతున్నాయి ఆపేవయ్యా అంటే మన కుర్చీ ఎప్పుడు సరిగా క్రిందికి వస్తుందో అప్పుడు చూసి ఆప్ చేస్తాం, దిగుతుంది. ఇప్పుడు ఎవరు తిప్పేవాడు? పరమాత్మ. అందరినీ. అదే రంగుల రాట్నం అని ఎందుకు చెప్పుకోవడం అంటే, ఒకటి పై కుర్చీ పైకి ఉంటుంది, ఒకటి క్రింద ఉంటుంది. క్రింద ఉన్నది మనం అనుకుందాం, పైన ఉన్నది బ్రహ్మదేవుడు అనుకుందాం. మనం ఇక్కడ ఉండిపో, ఆయన అక్కడ ఉండిపోడు. రంగుల రాట్నం తిరుగుతుందిగా,
ఆ పైవాడు మళ్ళీ క్రిందికి వస్తాడు, క్రిందివాడు పైకి వెడుతూ ఉంటాడు. కనుక భ్రామయన్ వీటన్నిటినీ తిప్పుతూ ఉంటాడు. మామూలుగా అయితే మనం చూస్తూ ఉంటాం మేట వేయడం లేదా చక్రం తిప్పడం ఏదో ఉంటుందిగా. మరి ఈయనకి అలాంటివి ఏం అవసరం లేదు, మేటలే వేయాల్సిన అవసరం లేదు. మరి సంకల్పం మాత్రం చేత మాయా వైన జ్ఞానం అని, మాయా అంటే సంకల్పము అని అర్థం. తన సంకల్పంతో సంకల్ప మాత్రావక్లుప్త సమస్త జగత్తుని గలవాడు పరమాత్మ అంటూ ఉంటారు మాటి వాటికి భగవద్ రామానుజులు కూడా. సంకల్పం మాత్రం చేతనే తిప్పేవాడు. కనుక ఆయన అందరి లోపల ఉన్నవాడు. అందరూ ఆయనకి శేషభూతులు. లోపల ఆత్మ ఉందండి, మనం ఈ శరీరం ఉంది. శరీరం ఆత్మకి శేషభూతం. మనం నిలబడమంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. ఈ ఆత్మకు ఎలా, ఎక్కడ, ఎప్పుడు దేనిని అనుభవిస్తే ఆనందం కలుగుతుందో శరీరం అందుకు పనిచేస్తూ ఉంటుంది. ఆనందం శరీరానికి కాదు, ఆనందం ఆత్మ కదా. అంటే శరీరం ఏ రీతిగా అయితే ఆత్మచేతనే నియమింపబడుతూ, ఆత్మచేతనే ధరింపబడుతూ, ఆత్మ కొరకే వినియోగపడుతూ ఉంటుందో ఆ రీతిగా జీవులందరూ పరమాత్మ చేతనే నియమింపబడుతూ, పరమాత్మ చేతనే ధరింపబడుతూ, పరమాత్మ కొరకే వినియోగపడుతూ ఉండాలి. కదా శరీర లక్షణం ఏమిటి అనే దాన్ని భగవద్ రామానుజులు సర్వాత్మన స్వార్థే నియంతుం ధారయితుం అని వ్యాఖ్యానిస్తారు. ఇదే అర్థం. అందుచేత మొత్తం అందరూ పరమాత్మకి శేషభూతులు, పరమాత్మ శేషి. మనం ఆయనకి శేషభూతులు అనుకుంటే ఆయన మనకు ప్రాప్త శేషి, మన స్వరూపమునకు సంబంధించిన శేషి. అలా కాకపోతే ఎలాంటిదండి, కొంచెం చెప్పుకోవడానికి బాగుండదు. ఇలాంటి ఉదాహరణ మన వాళ్ళు మతాలు మార్చుకుంటూ ఉంటారు కదా, వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఎవరో ఇద్దరు కూర్చున్నారండి. ఒక ఆయన సనాతన భారతీయ సంప్రదాయానికి చెందినవాడు, మరొక ఆయన ఏదో ఆధునికంగా ఉన్నవాడు. ఈ ఆధునికంగా ఉన్నవాడు ఈ సనాతన సంప్రదాయానికి చెందినవాడు చూసారే, ఎవరో మీ నాన్న ఏమిట్రా? అవునరా, ఏమిట్రా మీ నాన్న మరి అలా పిలక పెట్టుకుని ఉన్నాడు, పంచి కట్టుకుని ఉన్నాడు, చొక్కా తొడుక్కోలేదు, కండువా వేసుకుని ఉన్నాడు. మీ నాన్న, మా నాన్న చూడు ఎంత బాగున్నాడు, హ్యాండ్ హ్యాట్ బూట్ సూట్ అన్నీ ఉన్నాయి. బుద్ధి మాలిన వాడు అయితే మీ నాన్న బాగున్నాడు కనుక మీ నాన్నే మా నాన్న అంటాం. ఎంత అవివేకం! ఇప్పుడు మతం మార్చుకోవడం అంత అవివేకం అంటే మనం అందులో పుట్టినవాళ్ళం, అది ఆ సనాతన సంప్రదాయానికి చెందినవాళ్ళం. అవుతాడా? అవుడుగా. ఈయనే తండ్రి, వీడు కుమారు, అంతేగా. ప్రాప్తశేషి అంటే అర్థం ఇదే. మనం ఎవరిలో మరొకళ్ళని చూసి ఆ వేష భాషలో మరొకటో ఈయనే మా దేవుడు అనుకుంటే వాళ్ళు ప్రాప్తశేషులు కాదు. ప్రాప్తశేషి పరమాత్మ. అంగీకరించినా అంగీకరించకపోయినా లోపల ఉండి నిన్ను ఆయన్ని కూడా నిలబెట్టినవాడు కనుక. అందుచేత మరి ఆయన శేషి అయితే, మనం శేషభూతులం అయితే, మనం ఆశ్రయించాల్సిన రేవేది ఆయన పాదార విందములు కనుక ఇవి ప్రాప్తమువాయి, మన స్వరూపమునకు తగినటువంటివై అని. ఇప్పటి ప్రాప్తమువాయి విలక్షణమువాయి. భగవంతుని పాదార విందములు వైలక్షణ్యం. విలక్షణం అంటే మిగతా వాటి కంటే వేరుబాటుతనమును కలిగినవి. ఏమిటి వేరుబాటుతనం? అందరూ వచ్చి ఆశ్రయించేది ఈ పాదార విందముల వద్దనే. ఈ పాదార విందములకు మరొకరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అందరి చేత ఆశ్రయింపబడేవి ఈ పాదార విందములే కనుక అది స్వభావం చేత, అది ప్రభావం చేత ఇతరమైన వాటి అన్నిటికంటే విలక్షణమైనటువంటిది. ఉపకారకము ఆయన పాదార విందములే కదండి మనకి ఉపకారం, ఉపాయం అయ్యి ఫలమును వసగేవి. ఆయన పాదములు పట్టుకుంటేనే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అంటేనేగా ఫలం కలిగేది. ఉపకారకములైనటువంటి ఆయన యొక్క పాదార విందములు. ఉపకారకము ఆన తిరువడిహడిలే, ఆ పరమాత్మ యొక్క పాదార విందములందు
వాచికమాన అడిమయై శైహిరే. వాచికమైనటువంటి కైంకర్యం. కైంకర్యం అంటే శరీరంతో చేసే కైంకర్యం ఉంటుంది, మానసికంగా చేసే కైంకర్యం ఉంటుంది, వాచికంగా చేసే కైంకర్యం ఉంటుంది. సామర్థ్యం లేనివాడు వాచికంగా చెప్పలేనివాడు మనసులో అయినా స్మరించుకుంటారు, చేతులతోటి చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అలా వాచికమైనటువంటి కైంకర్యాన్ని నేను చేస్తున్నాను. స్తోష్యామి, స్తోత్రం చేస్తున్నాను. ఎవరైనా అంటే నహ కులధనం. కులధనం వంశానుగతంగా వచ్చినటువంటి ధనం, ఆయన పాదారవిందములు మనకి కులధనం. ఇదే ఈ ప్రభావమే. వేదాంత దేశకులు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనుగ్రహిస్తారు, వైరాగ్య పంచకం అని. ప్రతివాడు చదవాల్సినటువంటిది 5 శ్లోకాలు. వేదాంత దేశకులు పరమ నిరాడంబరు, వారికి ఏమి సంపదల మీద ఆసక్తి లేదు. వేద భాష్యకారుడైన విద్యారణ్యుడు వీరు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు, సహపాఠులు. విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్యమును స్థాపింపజేసినటువంటి వాడు కనుక ఆయన ఆయన కుక్కరాయ్ వాళ్ళ విద్యారణ్యుడే వాళ్ళకి గురువు. ఆయన స్థాపింపజేశాడు. సరే, వాళ్ళు పండితాభిమానం కలిగిన వాడు. ఆయన మా మిత్రుడు వేదాంత దేశకుడు. అంటే వేదాంత దేశకులు అంటే విద్వత్త. విద్వత్త ఎలా ఉంటుందంటే స్నేహితుడైనా శత్రువు అయినా ఒకవేళ ఏదైనా తీర్పు చెప్పాల్సి వచ్చింది అనుకో, తీర్పు చెప్పాల్సి ఉంటే ఆ స్నేహితుడు కదా అని తీర్పు చెప్పరు. మధ్య మార్గంలో ఉండి ఏది న్యాయానికి అనుగుణంగా ఉందో అలా తీర్పు చెప్తారండి. విద్యారణ్యునికి మాధ్వ సంప్రదాయానికి చెందిన అక్షోభ్యముని ఆయనకు ఒకసారి వాదం, అద్వైతమా ద్వైతమా తత్వం అని. మరి వీరు ఇరువురు వాదిస్తే మధ్యలో తీర్పు చెప్పాలంటే వీళ్ళతో సమానమైన పాండిత్యం, అధికమైన పాండిత్యం ఉన్నవాళ్ళేగా ఆ న్యాయమూర్తి స్థానంలో కూర్చోవాలి. వేదాంత దేశకుల్ని తీసుకొచ్చి కూర్చోవాలి. వారి ఇరువురి వాదనలు విన్నారు. విన్న తర్వాత తీర్పు చెప్పాలి కదా. తీర్పు చెప్పారు. ఏమని చెప్పారు? అసీనా తత్వం, అసీనా పరజీవ ప్రభేదిన విద్యారణ్య మహారణ్యం అక్షోభ్యము నిరచ్చిన అన్నగా చెప్పారు. అసీనా తత్వం, అసీనా ఖడ్గం. అసి అంటే ఖడ్గం. ఖడ్గంతో అరణ్యాన్ని ఛేదించారు విద్యారణ్యుడు కనుక అరణ్యాన్ని ఖడ్గంతో ఛేదించను. అవును, ఖడ్గం కాదది. మరి తత్వమసీనా, తత్వమసి అనే వాక్యం, వాక్యార్థ విచారం. ఈ విచారంతో విద్యారణ్యుడనే అరణ్యమును అక్షోభ్యముని ఛేదించాను అని వారు తీర్పిచ్చారు. అన్నగా ఉంటుంది. కానీ మిత్రుడు వారు కనుక మరి నా స్నేహితుడు ఆయన పాపం ఏమి సంపదలు ఏమీ లేవు, అవసరం లేదు ఆయన కనుక లేవు. ఆయన అనుగ్రహించిన వాళ్ళకి సంపదలు కలిగాయి, చరిత్ర చెప్తుందిగా. ఆయనకేం అక్కర్లేదు కనుక. కానీ ఈయనేదో రాజాశ్రయం, మా రాజులు కొంచెం పండితుల్ని పోషిస్తారు, ఇలాంటి విద్వాంసుడు మా దగ్గర ఉంటే చాలా బాగుంటుంది అని రాజుగారికి చెప్తే, అయ్యో తప్పకుండా పిలిపించండి మహానుభావులు అంటున్నారు కదా, ఒక అనుకూల ఇవన్నీ ఇచ్చి పంపించారు. ఆయనకి ఒక చీటీ రాసి విద్యారణ్యుడు ఇక్కడ చాలా బాగుంది, ఇలాంటి వాటి విద్వత్తకి ఇక్కడ ఉంటేనే శోభ అని పంపించారు. అప్పుడు ఈయన ఆ సంపదల్ని చూసి వేదాంత దేశకులు ఒక నవ్వు నవ్వి ఒక చిన్న తాటాకు మీద ఒక 5 శ్లోకాలు రాసి అతను అందులో వేసేసి మళ్ళీ పట్టుకెళ్ళి ఇచ్చేయండి ఆయనకి అన్న. అదే ఆ వైరాగ్య పంచకం అని. మీరిచ్చే ధనం ఏది మాకు అక్కర్లేదండి. ఎందుచేత మీరు అభిలషించే ధనం ధనం ధం ధనం అని. మీ ధనం ఉంటే సుఖం ఏంటండి? రోడ్డు మీద హాయిగా పడుకోగలమండి, మెల్లో ఆభరణాలు గట్రా వేసుకున్నాం అనుకోండి, రోడ్డు మీద పడుకోలేం కదండి. కనుక సుసాధనం అబాధనం సుమనసం సమారాధనం ఉధూఢ గోవర్ధనం
ఏ అందంగా చెప్తారండి. ధనం జయ వివర్ధనం, ధనం జయ వివర్ధనం. ధనంజయుడు అంటే అర్జునుడు. అర్జునుడిని వాయించి గొప్ప స్థానంలో నిలబెట్టిన ధనం. ధనం జయ వివర్ధనం, జయాల్ని కలిగించేటటువంటి ధనం అది మాకుంది. మీ ధనం మాకెందుకండి? మా ధనం సుసాధనం, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అబాధనం, పన్నులు కట్టాలి మరొకటి, అలాంటి బాధలేమీ ఉండవు. ధనం ఉదూఢ గోవర్ధనం, గోవర్ధనాన్ని పైకెత్తిన ధనం అని చెబుతూ చివర ఒక మాట చెప్పు. ఏమని? నాస్తి పిత్రార్జితం కించిత్, మా నాన్నగారు సంపాదించిన డబ్బులు ఏవి నా దగ్గర లేవు. నమయా కించిదార్జితం, నేను సంపాదించిన ధనము నాకేం లేదు. కానీ అస్తి మే హస్తి శైలాగ్రే వస్తు పైతామహం ధనం. తండ్రి గారు ఇచ్చింది లేకపోతే తాతగారు సంపాదించిన ధనం ఉంటే మనవాడికే కదా వస్తుంది. కనుక మా తాతగారు సంపాదించిన ధనం ఉంది. తాతగారు అంటే పితామహుడు. పితామహుడు అంటే బ్రహ్మదేవుడు అండి. బ్రహ్మదేవుడు కాంచీపురంలో యజ్ఞం చేస్తుంటే యజ్ఞకుండంలో నుంచి ఆవిర్భవించాడు కదా వరదరాజస్వామి. కనుక వస్తు పైతామహం ధనం, బ్రహ్మదేవుని కోసమని ఆవిర్భవించిన ధనం ఏదైతే ఉందో హస్తిమే, నాకు హస్తిగిరి అక్కడ ధనం ఉందండి. ఇంకా ఈ ధనాలేమి నాకు అక్కర్లేదండి. కనుక కులధనం ఏది? కులధనం మనకి ఆ పరమాత్మే కులధనం అండి. మన పెద్దలు మనకి అందించినటువంటి నాథయామన యతివరాగులు అందించినటువంటి ధనం అదే కదండి. కనుక వీరికి నాథమునులు అందించినటువంటి ధనం. శ్రీరామమిశ్రులు వారి పరిచర్యలు చేస్తే యామనమునులు రాజుగారు ఆయన. ఎప్పుడో ఏదో విషయం మనం అనేక మాటలు కథ చెప్పుకున్నాం కదా, నేను ఇంక లోపలికి వెళ్ళటం లేదు. ఆయన రామమిశ్రుల్ని కలిసి వచ్చినప్పుడు తారసల్లో చేసి, ఏడు మీకు ఏమైనా అవసరం ఉందా? నాకు కూరలు పట్టు, నాకు ఇష్టమైన కూర రోజు పట్టుకొచ్చి వంటింట్లో ఇస్తున్నారట మీరు, మీకేమిటి ఏమన్నా ఏవో తగులు ఏవో సమస్యలు ఉంటాయి కదా, ఏమన్నా ఉన్నాయా అని అడిగితే నాకేమీ అక్కర్లేదండి, మీ సొత్తే నా దగ్గర ఉంది, మీకు అప్పచెబుదామని వస్తున్నావు నేను అన్నారు ఆయన. మా ధనం మీ తాతగారి ధనం ఉందండి, అది మీకు అప్పచెప్పడం కోసమనే నేను మీ దర్శనం కోసమని ఇన్ని మార్లు తిరిగాను అన్నారు. ఎక్కడ ఉంది మరి? రావాలంటే ఆ ధనం మన దగ్గరికి రాదు, మనమే ఆ ధనం దగ్గరికి వెళ్ళాలి. అయ్యో తప్పకుండా అయితే ఆ రాజ్యభారాన్ని మీ అబ్బాయికి అప్పచెప్పి రెండంటే కుమారునికి అప్పచెప్పి వారు ఏం చేస్తే శ్రీరంగనాథుడిని చూపించి మీ తాతగారు చూపించిన ధనం ఈయనేనండి, ఈయన్ని ఆశ్రయించండి అని అందించారని కదండి. కనుక కులధనం అంటే అది. కనుక స్తోష్యామి కులధనం, ధనవాదు. ధనం అని ఎందుకన్నారు? పరమాత్మనే ఆయన పాదాలు అంటే ఆపద్రక్షగమవాయి, ధనం యొక్క లక్షణం ఆపదర్థం, ధనం రక్షేత్. ఎందుకంటే 4 డబ్బులు దాచుకుంటారు ఎవరైనా, ఆపదలలో ఆ ధనం కాపాడుతున్నాను కదా, అవసరానికి కాపాడుతున్నాను కదా. కనుక ఆపద్రక్షగమవాయి, ఆపదలలో కాపాడేటటువంటిదై, నిత్య భోగ్యమవాయి ఇరుక్కుమదు, నిత్యము భోగ్యమై ఉండేటటువంటిది. భోగ్యమాది, భోగ్యం అంటే భోగ్యమే. భోగ్యం అంటే అనుభవించే వాళ్ళని చూస్తే మనకు తెలియదు, కానీ అనుభవించే వాళ్ళని చూస్తే ఒకసారి బీరువా తెరుచుకోగానే ఆ బీరువా నిండా నోట్ల గట్ల కొత్తగా కనిపిస్తున్నాయి అనుకోండి, ఓసారి ఆ గట్టన వాసన చూస్తే ఆనందం అండి, కొత్త గట్టని. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా. కనుక అది భోగ్యం అవుతుంది, ఆనందజనకం. ఆనందాన్ని కొనుక్కోవచ్చు కదా ధనంతో, ఆనందజనకము అవుతుంది. అంటే ధనం అన్నారు కదా, ధనం యొక్క లక్షణం వీరి పాదార విందములకు ఉందా? ఆ పాదార విందములను పట్టుకుంటే ఐహలౌకికమో పారలౌకికమో ఏ సంపదలైనా అన్ని లభిస్తాయిగా మనకి. కనుక ధనం యొక్క లక్షణం వారి పాదార విందములకు ఉంది. స్వయం ప్రయోజనం, ఇంకా ధనం స్వయం ప్రయోజనం కాదు. నోట్ల గట్టలు ఏం సాపాటు చేస్తామా? ఏం చేయలేంగా, అది కొనుక్కోవడానికి ఉపయోగపడే. కానీ భగవంతుని పాదార విందములు పరమభోగ్యములై సేవించేటటువంటి వారికి అందరికీ ఆనందజనకములై ఉంటాయి కదా. ఇరుక్కుమదు కులధనం వెంగయాలే, అది కూడా ఇవాళ ఆగంతుకంగా ఏదో మధ్యలో కొరతగా ఉన్నటువంటి ధనం కాదు. కులధనము అనుడ చేత అయత్న సిద్ధము వాయి, స్వతఃప్రాప్తము వాయి ఇరుక్కై. కులధనం, కులధనం అంటే
మామూలుగా స్వయమార్జితం అనుకోండి, కష్టపడి సంపాదించాలి, శ్రమ పడాలి. కానీ భగవంతుని పాదార విందములు అలా మనం శ్రమపడి పొందాల్సినటువంటి అవసరం ఏం లేదు. తాతగారి ఆస్తి మనవడికి వచ్చినట్టు అయత్న సిద్ధంగా మనకు లభించేటటువంటిది అని. కులదైవతం, ఎవరైనా కులదైవతం, మా కులానికి అంతటికీ కూడా ఆయన మా కులానికి అంతటికీ కూడా దైవం. మరి తాతగారికి వీరే, నమ్మాడు వారి ఆచార్యులు, నమ్మాడు వాళ్ళకి వారే, అందరికి వారే కదా. కనుక ఈ ధనత్తై తరువాత ఈ పాదార విందములు ధనం అనుకుంటే ధనం ఇవ్వాలి, దైవం ఇవ్వాలి. ఆ దైవం కూడా కులదైవమే. ఇది కులధనం, ఆయన కులదైవం. కులదైవతం, ఈ ధనమును వసగేటటువంటిదై ఆశ్రయణీయమాయిరుక్కుమదు, అందరి చేత ఆశ్రయింపబడేదై ఉండునది. ఇత్తాల్, ఇందువలన స్తోత్ర ప్రతిపాద్యమాన, స్తోత్రం చేత ప్రతిపాదింపబడేటటువంటి ప్రాప్యత్వ ప్రాపకత్వத்தை சொல்லுகிறது, ప్రాపకత్వంగళై சொல்லுகிறது. ప్రాప్యత్వం అంటే ఫలమై ఉండుట, ప్రాపకము అంటే ఇవన్నీ సమానార్థకాలు. ప్రాప్యము, ప్రాపకము, సాధ్యము, సాధనము, ఉపేయము, ఉపాయము, ఇవన్నీ సమానార్థకములైనటువంటి. ప్రాప్యము పొందబడదగినటువంటిది, సాధ్యము సాధింపబడదగినటువంటిది, ఉపేయము పొందబడవలసినటువంటిది, పొందించేది, ఉపాయము పొందించేది, సాధనము పొందింపజేసేది, ప్రాపకము. కనుక ఉపాయము ఉపేయము అను. భగవంతుని యొక్క పాదార విందములు ప్రాప్య ప్రాపకత్వములను రెంటినీ కలిగినటువంటివి. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అనడం వలన ప్రాపకములు భగవంతుని పాదార విందములు, ప్రాప్యము ఆయన పాదార విందములను పొందడమే కదా. తిరువడి సారిందారంటారు కదా. కనుక ఆ రీతిగా అంటే ఆయన పాదార విందములను పొందినారు అంటారు కదా. ఈ రెండింటినీ సాయిస్తున్నారు. తర్వాత తత్పాదార విందం, తత్ అంటే ఆ అని ఒక అర్థం. ఆ పాదార విందములు అంటే ప్రసిద్ధి ద్యోతకం, ప్రసిద్ధి అయినటువంటి పాదార విందములు అని అర్థం. తర్వాత ఉక్త స్వభావమాన తిరువడిత్తామరేహళై, తత్ అనే దానికి మరొక ఏమిటి? పూర్వ పరామర్శి, పూర్వము చెప్పిన దానిని మరి ఇప్పుడు పరామర్శించి చెప్పడానికి తత్ అంటే. పూర్వ పరామర్శ అంటే ఏంటి? బజార్లో ఒక కొండ చూసాను, మరి బాగుందిరా, ఎర్రగా ఉంది, మెడ సన్నంగా ఉంది, పట్టులాగా ఉంది, బాగుందిరా అన్నాడు. అరగంట పోయింది. ఎవరే ఇందాక చెప్పిన ఆ కుండను పట్టుకురా. ఆ కుండ అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పినటువంటి మెడ సన్నమో లేదా పొట్టలాగో మరొకటో ఎరుపు, ఈ గుణాలన్నింటినీ ఆ అనే శబ్దం వీటిని అన్నింటినీ పరామర్శించి చెప్తుంది. వీడు వెళుగురారా, ఏమిటి ఈ కుండ తెచ్చావు, నేను చెప్పిన ఆ కుండ రాలేదురా అంటే ఆ లక్షణాలని ఆ అనే శబ్దం చేత చెప్పబడ్డాయి. తత్, ఈ శబ్దం చేత వెనుక చెప్పినటువంటి ఉపాయత్వం, ఉపేయత్వం మొదలైనటువంటి లక్షణములన్నీ కులదైవం అయ్యుండుట, కులధనం అయ్యుండుట, శిరస్సున ప్రకాశించుట, వేదములలో ప్రకాశించుట ఇత్యాది లక్షణములన్నిటినీ కలిగినటువంటి అని అర్థం తత్ అనే శబ్దానికి. అదే సాయిస్తున్నారు. ఉక్త స్వభావమాన, వెనుక తెలుపబడిన స్వభావములను కలిగినటువంటివైన తిరువడిత్తామరెహళై, తిరువడిత్తామరలు పాదార విందములు
పాదారవిందములు అనే అర్థం. అరవింద విలోచనస్య, ఎవరి యొక్క పాదారవిందములవి? అరవింద విలోచనస్య, అరవిందముల వంటి నేత్రములను కలిగినటువంటి పరమాత్మ ఎట్లాంటి వాళ్ళనైనా జయించే, జయశీలమైన, ఆకర్షించే అందమైన నేత్రములను గలవాడు. ఈ సౌందర్యానికే అందరూ ఓడిపోయినది. జగత్తునంతటినీ పరమాత్మ జయించినది ఈ నేత్ర సౌందర్యంతో. ఆనైత్వహముడయ అరవిందలోచన, లోకములన్నిటినీ తన కడగంటి చూపుతో శాసించేటటువంటి అరవిందముల వంటి లోచనములు గలవాడు. ఎర్రగా ఉంటాయి ఈయన నేత్రములు, ఎర్రగా ఉండడం అనేది రెండింటిని సూచిస్తుంది. ఒకటి ప్రభుత్వ సూచకం, పరిపాలించే పరత్వాన్ని సూచించేవి ఆ రెండు ఎర్రటి చీరలు. మరొకటి వాత్సల్య సూచకం, మన మీద ఉండే అనురాగాన్ని సూచించేటటువంటివి ఎర్రటి చీరలు. సెవ్వరియోడి నిండ అప్పెరియవాయ కంగళయ్యో అంట. అరంగత్తమలన్ముహత్, రంగనాథుని యొక్క నేత్రారవిందములను వర్ణిస్తున్నటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు ఎలా ఉన్నాయి ఆ నేత్రములు అంటే, పెరియవాయ కண்கள், పెద్ద నేత్రములు. అవి కూడా సెవ్వరియోడి నిండ, సెవ్వరి అంటే రెండు ఎర్రటి దారపు పోచలలా రెండు చీరలు ఉంటాయి నేత్రంలో, అలాగే కరియవాహి ఉడగరందు మెళిందు సెవ్వరియోడి నిండ అని వర్ణిస్తారు కదా. అద్భుతం. ఆ నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్న తిరుప్పాణి ఆళ్వార్లు ఎన్నై పేదమై సహిదనవే, నన్ను వెర్రివాణి చేస్తున్నది ఆ నేత్ర సౌందర్యం, వెర్రివాణి చేస్తున్నాయి ఆ నేత్రములు అంటారు. కనుక పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యానికి లొంగని వాళ్ళు ఎవళ్ళు ఉండరు, అందరూ ఓడిపోవచ్చు. శౌనక మహర్షి జితంతే స్తోత్రంలో సాయిస్తుంది. జితంతే పుండరీకాక్ష என்று రుచిజనకమాయి, రుచిజనకం తనయందు ప్రీతిని కలిగించేటటువంటివి. శౌనక మహర్షి మాట జితంతే, నీకు ఓడిపోయితని అన్నారు. అంటే పరమాత్మ ఆశ్చర్యంగా, ఇదేంటండి ఇదివరకు మరి మీరు చాలా జన్మలు ఎత్తారు, నేను చాలా అవతారాలు ఎత్తాను, అప్పుడెప్పుడు మీరేమి ఇలా నేను ఓడిపోయాను పరమాత్మ అనలేదు, ఇవాళ ఎందుకంటే ఓడిపోయాను అంటున్నారు మీరు అంటే, పుండరీకాక్ష, నీ నేత్ర సౌందర్యాన్ని చూసి ఓడిపోయానయ్యా నేను అంటారు కదండి. అద్భుతమైనటువంటి అనుభవం. ఎవరు? స్త్రీలని, పురుషులని, మానవులని, దానవులని, జంతువులని తేడా లేకుండా అందరినీ ఆకర్షించే నేత్ర సౌందర్యం కలిగిన వాడు పరమాత్మ. సీతాదేవి ఆంజనేయ స్వామిని కథమూరు, కథం బాహు, మా ఆయన బాహువులు ఎట్లా ఉంటాయి నాయన, మా ఆయన ఊరువులు ఎట్లా ఉంటాయి నాయన, నువ్వేదో రామచంద్రుడితో కలిసిమెలిసి తిరిగినట్టు చెప్తున్నావు కదా, అసలు నిజంగా చూసావు అసలు మా ఆయన్ని, మరితో పరీక్షించాలి కదా, అందుకోసం ఈవిడ మా ఆయన ఎలా ఉంటాడో చెప్పమని అడిగింది. మరి ఆవిడ అడిగినప్పుడు అడిగిన పద్ధతిలో చెప్పాలి. కథమూరు అని అడిగింది ఆవిడ, తొడలు ఎలా ఉంటాయి, బాహువులు ఎలా ఉంటాయి. ఆంజనేయ స్వామి సమాధానం అలా ప్రారంభించడు. ఈయన ఏం ప్రారంభించు, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అంట. కమలపత్రాక్ష, కమలపత్రముల వంటి నేత్రములు గలవాడు. ఇప్పుడు అడిగిన పద్ధతిలో చెప్పాలి కదండి. ఈయన ఎందుకు నేను ఓడిపోయిన పద్ధతి అది, నన్ను ఆకర్షించిన నేత్రములు కనుక నేత్రాలే ముందే చెప్పాడు ఆయన. ప్రసూతో జనకాత్మజే రూపదాక్షిణ్య సంపన్న, ప్రసూతో ఇవన్నిటికీ వర్తిస్తుంది. ప్రసూతో అనేటటువంటి మాట అంటే సాధారణంగా కొందరి కన్నులు ఇలాంటివన్నీ టెక్నిక్లు, వీళ్ళు ఈ పార్లర్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ టెక్నిక్లు చిన్న కళ్ళు ఉంటాయండి, పెద్ద కళ్ళలా కనబడదు. అంటే ఏం చేస్తారు, ఆ కాటుకేదో పెట్టి ఇలా ఓ చార తీస్తాడు, వీడు తీసేటప్పుడు పెద్ద కళ్ళలా కనబడతాయి. ఇవన్నీ
వాళ్ళందరూ చేసేవేవో ఉంటాయి. మరి రామచంద్రుడి కన్నులు అలా ఉంటాయా? సహజ సిద్ధంగా పుట్టుకతో వచ్చిన నేత్ర సౌందర్యం రామచంద్ర స్వామికి అని రామ కమలపత్రాక్ష, పద్మపత్రము యొక్క అంటే పద్మము యొక్క దళం రేకులా ఉండే నేత్రమును గలవాడు అన్నాడు. అది మాత్రమే కాదమ్మా, ఆయన నేత్ర సౌందర్యం ఎంత గొప్పది అంటే సర్వసత్వ మనోహర. ప్రాణం ఉంటే చాలు వాళ్ళందరి మనసుని ఆకర్షించున్నది. ఈయన వానరుడు కదండి ఆంజనేయ స్వామి. మరి వానరుడిని ఆకర్షించిందా లేదా నేత్ర సౌందర్యం? కనుక సర్వసత్వ మనోహర చెప్తాడు. అది పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం. అటు మహర్షి అయినా సరే జ్ఞానంలో అధికులేదు చెప్తారు. ఇటు వానరుడు కదండి ఆంజనేయ స్వామి. వానరుడైనా సరే దానవి రాక్షసి శూర్పణఖ ఏం చెప్తుందండి? కరుణవు రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు. ముక్కు చెవులు కోసినా ముచ్చట తీరక వర్ణిస్తున్న మాట అండి ఇది. అంత అందమైన నేత్ర సౌందర్యాన్ని గలవాడు. ఇవన్నీ పాజిటివ్, ఇవన్నీ పాజిటివ్గా చెప్పిన మాటలండి. మరి ఎంతసేపు గుణాలేనా? నెగిటివ్గా చెప్పిన మాటలు కూడా చెప్పుకోవాలి కదా. ఈయన నేత్రములను గురించి అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మాళ్ళవారు ఏమని చెప్తారు? అవి పరమాత్మ నేత్రముల ఏళయరావియున్ను ఇణక్కుతంగోలో అరియే ఆళ్యం కన్నవిరా తిరుక్కంగళ్ హోలో అరియే అంటారు. పరమాత్మ నేత్రములా అవి లేదు లేదు. ఈ నమ్మాళ్ళవార్లను సంహరించాలంటే ఒక్కళ్ళ వలన అవదు. ఎవరైనా తోడు తీసుకుని వెళితే బాగుంటుందని నన్ను సంహరించడానికి వచ్చిన జంట మృత్యుదేవతల ఆ నేత్రములంట. ఏం చేద్దా మరి ఆ విశ్లేష సమయంలో తద్దుకుని కొద్ది దుఃఖం పెరుగుతూ ఉంటుంది కదండి. కనుక ఆయన నేత్రములకు మృత్యుదేవతలు ఆయన పేరు పెట్టారండి. ఎన్వీర్ కదుకాలం ఇలాంటివి ఏవో చెప్తారు గాడు. ఇక పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యములు సర్వసత్వ మనోహరం, అందరినీ ఆకర్షించేటటువంటివి. కనుకనే అరవింద విలోచనస్య అసాధారణమైన కలిగినటువంటి వాడు అని రుచిజనకమాయ్ ఆసక్తిని కలిగించేటటువంటివి. ఒక్కసారి ఆయన కటాక్షం మన మీద పడింది అనుకోండి, అంతవరకు మనం బురద పూని తిరుగుతూ ఉంటాం. నేను చూడండి ఆయన కేసు, నేను చూడండి. చూస్తే ఆయన వాళ్ళం అయిపోతాం, కానీ చూడం. మనకి ఈ ప్రారంభం ఎంతవరకు వస్తుందో అంతవరకు. ఎప్పుడైనా భగవంతుడి పుణ్యం పండి ఆయన కేసు మనం చూసామనుకోండి, ఆకర్షితులం కావలసినదే. నేత్రములు ఎలాంటి వాళ్ళనైనా ఆకర్షించేటటువంటివే కదండి. గిట్టని వాడైనా కిమర్థం పుండరీకాక్ష భుక్తం వృషల భోజనం. దుర్యోధనుడు కృష్ణ భగవాను కడిగి పారేస్తానన్నవాడు సభలో పుండరీకాక్ష అని పిలుస్తాడు కృష్ణ భగవాన్. కానీ ఎవరైనా దానికి లొంగిపోవలసిందే. అలా అలా తందాల్ పండిన ఎన్నాల్ ఎంబిరాంతడంగంగల్ తందాల్ పండిన నేను ఆ భగవంతునికి వశమైపోయేటటువంటి రీతిగా చేసినటువంటి పరమాత్మ యొక్క నేత్రములు ఆకర్షించాడు. నేత్రములతో ఎలాంటి వాళ్ళైనా ఆ నేత్రములకు వస్తువులు కావాల్సిందే కదండి. అన్న కన్నానోరు మహాని పెద్ద సోదరంగా ఉన్మహాని కావాయి. పెరియాళ్ళవారు తిరుమటి పెరియాళ్ళవారు శ్రీకృష్ణ భగవానుడు మా ఇంటికి వచ్చి అన్ని పాటు చేసేస్తున్నాడమ్మా, మీ అబ్బాయిని జాగ్రత్తగా పెట్టుకో అని గోపికలందరూ యశోదమ్మతో చెప్తే, మా అబ్బాయిని జాగ్రత్త పెట్టుకోమని చెప్పడానికి మీరెవరరా? మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, అంతేగాని మా అబ్బాయిని జాగ్రత్తగా పెట్టుకోమంటారంటే ఎవరు రమ్మనమన్నారు? రానివ్వమన్నారు మా అబ్బాయిని అందరు. మేమందరం అలాగే అనుకుంటామమ్మా, ఈసారి కృష్ణుని ఇంట్లోకి రానివ్వకూడదు అనే అనుకుంటాం. కానీ మీ అబ్బాయి దగ్గర ఉన్న చమత్కారం ఏంటో తెలిసిన? అన్నర్ కన్నాన్. అన్నర్ కన్నాన్ అంటే అన్నల్, అన్నర్ రెండు అర్థం. అన్నర్కి అన్నాన్ అని ఒక అర్థం, అన్నర్ కన్నాన్ అని ఒక అర్థం. అన్నర్ కన్నాన్ అంటే అన్నర్, అన్నర్ అంటే అన్నగారండి.
బలరాముడు మాట వింటాడండి ఈయన కృష్ణ భగవానుడు? బలరాముడే కృష్ణుడి మాట వినాలి తప్ప కృష్ణ భగవానుడు తమ్ముడే అయినా అన్నగారి మాట వినడం అనేది ఏం లేదు కదా. పాపం ఏదో పొరపాటు పడి లక్ష్మణస్వామిగా ఉన్నప్పుడు నేను అన్నగా పుట్టాలి, అన్నగా పుట్టితే ఏమైనా మనకు కావాల్సినట్టుగా మనం చేయొచ్చును అనుకుని వచ్చాడు. కానీ వచ్చినా తమ్ముడిదే డామినేషన్. అన్నగారు అన్నర్గా అన్న బలరామస్వామికి ఏమీ లొంగడు ఈయన. ఒక అర్థం. మరొక అర్థం అన్నల్ అనే శబ్దానికి స్వామిత్వవాచ. అన్నల్ కన్నా, అన్నర్ కన్నా అంటే పరిపాలించు కన్నులు గలవాడు. అంటే వీళ్ళు ఎన్నో రిహార్సల్స్ వేసుకుని కృష్ణుడు రాగానే గుమ్మంలోంచి పంపించేద్దామా, వాడింట్లో లేడు అని చెప్పేసి పంపించేద్దాం అనుకుని ఆ గుమ్మంలోనే కూర్చుంటారు అడ్డంగా. కృష్ణ భగవానుడు చెప్పి బాగున్నావా అని ఒకసారి అనేటప్పటికీ అంతే. మరి ఏదో సివిల్ ఇంజక్షన్ ఇచ్చారో ఇంజక్షన్ ఇచ్చారో తెలియదు కానీ మళ్ళీ అంతా తినేసి వెళ్ళిపోయేటప్పుడు గిల్లి వెళ్ళిపోతాడు. అప్పుడు మెలకు వస్తుంది. అంతవరకు ఆ నేత్రములలో మరి ఉన్ముఖం మాయ మందిరం దానికోలో కదండి. కనుక పరిపాలించు నేత్రములు జగత్తులన్నిటినీ పరమాత్మ పరిపాలిస్తాడు కదండి. సంకల్పాన్ని చెప్తా ఇక్షత అంటుంది కాబట్టి కనుక ఆ రీతిగా నన్ను తనవాడినిగా చేసుకున్న నేత్రములు గలవాడు ఎందు వత్సరము మాయి. ఆయన మనకు కటాక్షించాలంటే మన దగ్గర యోగ్యతలు పడిపోయాయి. మన దగ్గరే యోగ్యతలు ఉంటాయండి, మన దగ్గర దోషాలే ఉంటాయి. దోషములను గుణంగా స్వీకరించేటటువంటి స్వభావం కలిగిన నేత్రములు కనుక వత్సరము మాయి తామర కన్నరై వీళ్ళు ఎవరు పరమాత్మ పామర పద్మముల వంటి నేత్ర సౌందర్యమును గలవాడు. ఎలాంటి వాడైనా వీళ్ళు పరవం తలమహనై వైకుంఠంలో ఉండేవాడు. వైకుంఠంలో ఉండేవాళ్ళు అందరూ కూడా పరమాత్మలాగా ఉంటారు. పరమం సామ్యము బయటి పరమ సామ్యాపత్తిని పొంది ఉంటారంటే ఆయనలాగే రూపం ఉంటుంది, ఆయనలాగే రంగు ఉంటుంది, ఆయనలాగే పీతాంబరాలు కట్టుకుంటారు, ఆయనలాగే కిరీటాలు అన్నీ భగవంతుడు ఇలాగే ఉంటాయి. కానీ కొన్ని తేడాలు కనబడతాయి. వీళ్ళ కన్నులలో అణకువ కనిపిస్తుంది. ఆ భగవంతుడి దగ్గరికి వీళ్ళు అక్కడికి మీరు మన కైంకర్యం చేయాలి, కైంకర్యం చేయాలని అణకువ కనిపిస్తుంది. ఆయన కన్నులలో ఆయన పరాత్పరుడు కదండి, పరత్వం కనబడుతూ ఉంటుంది. సత్య సింహాసన ప్రభు అంటారు కదా. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడినా వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆయన ప్రభు అయిపోతాడు. ప్రభుత్వమే ఏం మాట్లాడినా దానికి అనుగుణంగానే ఉంటుంది. ఆ మాట తీరు కానీ చూపు కానీ అలా పరమాత్మ మరి అందరినీ శాసించేవాడు కదా. నిత్యసూరుడు విన్నోరంటే విన్ అంటే వైకుంఠం పరమ వ్యోమం, విన్నోరంటే పరమ వ్యోమం వైకుంఠంలో ఉండేటటువంటి నిత్యసూరుడు మొదలైనటువంటి వారు కీర్తిస్తూ ఉండే విపన్యవాహ అంటుంది ఉపనిషత్తు. కీర్తిస్తూ ఉండే తాళమహానయి నాయకుడు. వాళ్ళందరికీ నాయకుడు. అందరూ ఒక్కలా కనబడినా ఒక ఆయన శాసించువాడు, మిగతా వారు శాసింపబడువారు. ఈ తేడా ఉంటుంది కదా. కనుక అలా స్వాయత్తమైన అనగడనిస్తుంది. ಎಂದು சூரிபோக்கியமான திருக்கண்களை உடைய அவனுடைய అరవింద విలోచన అంటే సూర్యభోగ్యమా నిత్యసూర్యులకు భోగ్యమైన ఎలా ఉంటుంది? సదా పశ్యంతి సూరయ ఎల్లప్పుడు అలా పరమాత్మని సేవిస్తూ ఉంటారు. మనకి అనిపిస్తారు చూడదా అసలు గంట 2 గంటలు చూస్తే చూడాలిగా తెలివి తీరుకోవాలి కదా. ఎంత అందంగా ఉంటే మాత్రం ఎంతసేపు చూస్తారండి? వర్తమాన కార్యక్రమాలు చూస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చూస్తూనే ఉంటారండి ఎప్పుడు పరమాత్మ. మరి వాళ్ళు చూసుకుంటుందా? పుట్టదు. ఎందుకు పుట్టదు? ఇందాక కనబడినట్టు కనబడితే కదా అప్పటికప్పుడు కొరతగా కనబడుతూ ఉంటాడు కనుక పండి వరకు కట్టెలు ఎవరు భగవంతుడిని దర్శించినప్పుడు మొట్టమొదటి చూపులో కొత్తగా వెళ్ళాడండి ఒక్క పురుషుడు. ఆయన చూడగానే ఈయన్ని ఎక్కడ చూసినట్టుందండి అనిపిస్తుంది. ఎక్కడ చూసాం? రోజు రాత్రులు నిద్రపోతున్నాం కదా, ఆయన దగ్గరే నిద్రపోతాం కనుక పరిచయం ఉన్నవాడే అపరిచితుడు కాదు. సుఖంగా నిద్రపట్టిందంటే భగవంతుడితో చేరున్నామని అర్థం.
తర్వాత పండివరి కండరివది ఎవరు ఎప్పుడైనా చూసావా అనిపిస్తుంది కనుక భగవంతుడు అంతే. మరి పురాణ అనే శబ్దానికి అర్థం అదేగా, పురా నవహ అని కదా. ఎప్పుడు లేకపోతే అలా ఎంతకాలం చూస్తారండి నిత్యసూరుడు అలా చూస్తున్నారు, ఇంకా తనివి తీరలేదు, ఎప్పుడు నాటి తినడానికి. అంటే కారణం ఆ నేత్ర సౌందర్యం యొక్క భోగ్యతాతిశయం. అట్లాంటిది నిత్యసూరులందరికీ కూడా భోగ్యమైనటువంటి తిరుక్కణ్గడై ఉడయ అవనుడయ అలాంటి పరమాత్మ యొక్క ఇత్తాల్ ఎవరుడయ ఉద్యోగத்தை కండ వీరి యొక్క ఉద్యోగం అంటే పని ప్రారంభించాలి అనుకోండి, స్తోత్రం చేయాలి అని ఆరంభం. దీనిని చూచిన ప్రీతి తిరుక్కణ్గడిలే తోటి ఇరబడి చొల్లిరదు. కవిత్వం అంటే యావనముల యొక్క కవిత్వం అంటే ఎలాంటి కవిత్వం అది? వారి యొక్క తిరుక్కణ్గడిలే ఆడవాళ్ళు స్తోత్రం చేయాలనుకుంటున్నారండి. ఏంటి స్తోత్రం చేస్తారా మీరు? చేయండి అని పరమాత్మ ఆయన ఆనందం అంతా కన్నులలో తొణికిసలాడేలా చూచండి, కటాక్షించండి. కనుక ప్రీత్యతిశే అరవింద విలోచనస్య విప్పారిన కామన్మత్వం యొక్క రేకుల వంటి నేత్రములు గలవాడు కదండి. విప్పారడం ఎప్పుడు? ఆనందం కలిగితే కనులు విప్పారుతాయి, లేకపోతే కొంచెం చూపు కదా. అంటే పరమాత్మకు మీరు స్తోత్రం చేస్తాను అనగానే ఆనందం కలిగింది. ఆ ఆనందం ఆయన నేత్రములలో గోచరిస్తుంది. కులశేఖరాడు గారు అద్భుతమైన బాసురాన్ని అనుగ్రహిస్తారు. తిరువేంగడముడే ఆయన సన్నిధానంలో తిరువడి అంత చివరగా ఒక సూక్తిని అనుగ్రహిస్తారు. పడియాయి కిడందు కొన్ని పవళవాయి కాంబేనే అంటే గడపనై పడి ఉండి నీ తిరు అసనమును దర్శిస్తూ ఉండాలి అని. అంటే స్వరూప నిష్కర్షకమైనటువంటి భాష. ఏం కోరుకోవాలి మనం? భగవంతునికి పడియాయి కిడందు గడపనై పడి ఉండి. మహారాజు గారండి చేతనుడు కదా. గడపంటే అచేతనం, కుమారుకుండే గడప. తిరువేంగడముడయ సన్నిధిలో మొట్టమొదట ఉండే ఆయనకు దగ్గరగా ఉండేటటువంటి గడపకు కులశేఖర పడి అని పేరు. మళ్ళీ కులశేఖరాడు వారిని కోరుకుని అక్కడ వేయం చేసి ఉన్నారు. ఇది దివ్య దేశ సామాన్యమైనటువంటిది కనుక ఏ దివ్య దేశంలో అయినా పెరువాళ్ళ ముందుండే గడపకి కులశేఖర పడి అంటూ ఉంటారు. నిజానికి ఆయన కోరుకున్నది తిరువేంగడముడయ సన్నిధానంలో గడపనై పడి ఉండాలి. గడపగా ఉండాలని ఎందుకు కోరుకున్నారు వారు? గడప అంటే అచేతనం కదా. అంటే మనకి పరమాత్మ యందు ఎట్లాంటి పారతంత్ర్యం ఉండాలి? అచిద్వత్ పారతంత్ర్యము అన్నారు కదా. ఒక అచేతనానికి ఎలా చైతన్యం కలిగిన వాడు అనగానే ఇష్టమో అనిష్టమో ఏదో ఉంటాయి కదా, అలా లేకుండా పరమాత్మ కొరకే వినియోగపడేలా మనకు అని అనుకోకుండా ఉండే దశ ఉండాలి. అంటే పారతంత్ర్యం. అది ఎలా ఉండాలి? అచిద్వత్ పారతంత్ర్యం. ఒక అచేతనములాగా పారతంత్ర్యము. పారతంత్ర్యమేగా స్వరూప యొక్క యథార్థమైన యాథాత్మ్యమైన రూపం. అలా అచేతనంలో మనం ఉంటే బాగుంటుంది. ఒకసారి ఆలోచించుకున్నాం, తిరుమల దగ్గర అచేతనంలా నేను ఉండాలనుకున్నప్పుడు ఏమవుతుంది? ఏ కైంకర్యం తిరుమలకి చేస్తున్నాం అనుకో, మన ముఖం ఎలా ఉంటుంది? ఏ వికారం ఉండదు, అలా సీరియస్గా చేస్తాం. భగవంతుడికి ఏమైనా ఆనందం ఉంటుందా? చూపిస్తున్నాడా? బాధ్యం లేదా ప్రేమగా ఇస్తున్నాడా? ఎలా తెలుస్తుంది? అమ్మో మనం ఆనందించకూడదు, మనం అచేతనంలో ఉండాలనుకో. అలా ఉంటే ఆనందం ఉండదుగా. మనకి ఆనందం కలగాలంటే మన ముఖంలో ఎదురు చిరునవ్వు కనబడితే అది మరి చిరునవ్వు నవ్వకూడదు. మనం అచేతనంలో ఉండాలనుకుంటే కాదు, ఉండాలి. అంటే ఆనందం అనేది కలగాలి. ఎలా ఆనందం కలగాలి అంటే ఎవరైనా చెప్పిన రీతిలో పరమాత్మ మనను చూసి ఆనందించడం వలన ఆయన ఆనందమును చూసి మనము ఆనందించవలేదు. పడియాయి గడపనై పడి ఉండి
అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారండి. భగవంతుడు ఆయన కేసు చూసి ఇవాళ వీడు వచ్చాడు చూసారా, మొత్తానికి వచ్చాడు మన దగ్గరికి, రాడేమో అనుకున్నాను కానీ వచ్చాడు. కానీ ఇలాంటివన్నీ ఈ భావనలన్నీ వెలిపుచ్చేలా ఆయన్ని చూస్తే ఆనందం ఏమీ లేదు. ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వారు, నాకు ఈ సామ్రాజ్యం వద్దు, ఉన్న కొద్దీ ఏ భోగాలన్నీ అనుభవిస్తే మాంసడమై శరీరం పెరుగుతూ ఉంటుంది. అలాంటి శరీరం నాకు అక్కర్లేదు. నీ గడపగా పడి ఉంటే చాలని కోరుకుని వచ్చిన వారు కదండి. వాడు నాకు అది కావాలి ఇది కావాలి అని ఈయన మీద ప్రేమ కాదు, కోరికల మీద ప్రేమతోటి వచ్చిన వాడు కనుక వాళ్ళని ఒకసారి నీ పోల్చి చూసుకుంటాడు భగవంతుడు. చూసుకునేప్పుడు అబ్బా ఈ కులశేఖరాడు వాళ్ళకి నేనంటే ఎంత ప్రేమ, గడప కింద పడి ఉన్నాను అని. గడప కింద పడి ఉండడం అంటే అర్థం ఏమిటండి? మనం వెళ్ళగానే అర్చక స్వాములు అందరూ గడప తొక్కుకుని లోపలికి వెళ్తారు కదా. మరి ఇంతమంది పాదముల తాకిడిని నా దర్శనం కోసమని భరిస్తున్నాడు ఆయన. ఆయన అందరినీ శాసించే రాజుగారు అయ్యింది. ఎంత ప్రేమ అని పరమాత్మకి కులశేఖరాడు ఆ గడపను చూడగానే చిరునవ్వు కలుగు పడియాయి కిడందు ఉంపబడవాయి కాండేనే. నీ చిరునవ్వును చూచేవాడికి కావాలి. ఇది తప్పు కాదు. ఆయనకు కలిగిన ఆనందాన్ని చూచి ఆనందించడం అనేది చైతన్యం. కాకపోతే చైతన్యం ఉన్నదానికి చైతన్యం లేని వస్తువుకి తేడా ఉంటుంది. ఆ వస్తువు ఏమైనా దుఃఖిస్తుందా, ఆనందిస్తుందా? ఏముండదు. మనకి అలాగే ఉంటే భగవంతుడికి తారతమ్యం ఏం తెలియదుగా, చేతనం కూడా కనుక అది చైతన్య కార్యం అంటారు కదండి. అలా భగవంతునికి ఆనందం ఎప్పుడండి? ఆ భక్తుల్ని చూచినప్పుడు ఆయనలో ఆనందంగా అనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు ఆ నేత్రములు ఇలా విప్పారి ఉండడానికి కారణం ఏమి అంటే, ఆళవందారులు స్వామి నిన్ను స్తోత్రం చేస్తాను అనగానే అనుమతి దానం చేస్తూ ఆనందంగా ప్రోత్సహిస్తున్నట్లుగా ఒక చిరునవ్వును చూపించాడు ఆయన. చిరు కన్గడిలే తోత్తిహిరబడి అయి సొల్లిహిరదు. ఆ నేత్రములందు పరమాత్మకు ప్రీతి తోచినటువంటి రీతి చెప్పబడుతున్నది అని చెప్ప. ఎవరు ఉద్యోగத்தை కండు ప్రీతనాయి కుడిరనోక్కినబడి సొల్లిహిరదు ఎందుగారు. ఈయనకి మంచి ఆలోచన కలిగింది. ఇంతసేపు మనం ఏదో కాచాయ అని చెప్పు, కమనీయవాచ భోజ ఫల స్వాదుముచ నయాచే దేశం అందంగా చెప్పారండి. కాచాయ నీచం. కాచాయ అంటే పూర్వకాలంలో ఈ రాగి డబ్బులు అవి ఉండేవి కదండి. కాను అనేవారు కదండి. ఆ కానులో అవి ఉండేవి కదా. ఆ కాని ఏదో ఇస్తాడంట ఆయన. ఆ కాచాయ దానికోసమని నీచం. వాడు ఎందుకు పనికిరానివాడు, అన్ని అవలక్షణాలు వాడి దగ్గర ఉన్నాయి. కమనీయ వాచ. ఇంత మంచి నోరు భగవంతుడు ఇస్తే, మంచిగా కవిత్వం చెప్పే సామర్థ్యాన్ని ఇస్తే ఎలా ఉంటాయి మాటలు? మోజా ఫల స్వాదు ముచా వాచ. అరటిపండు అండి. అరటిపండు ఎంత అవసరంగా ఉంటుంది. అదే కొబ్బరికాయ మరొకటి అంటే కొంచెం కష్టపడాలి. ఆపిల్ పండు అయినా కష్టపడి నావాలి. అరటిపండు అలా అక్కర్లేదుగా. కనుక మోజా ఫల స్వాదు ముచా వాచ యాన్న యాజామహే మహీశ్వర. అడే ఎందుకు గొప్పవాడైతే వాళ్ళని మేము గొలం అంటారు కదండి. అలా లోకంలో ఉండేవాళ్ళని కొలుస్తూ తిరగడం కాకుండా భగవంతుని స్తోత్రం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగిందంటే భగవంతునికి ఎంత ఆనందం అండి. ఆ ఆనందం అంతా ఆయనలో కనబడుతోంది ఈయన స్తోత్రం చేస్తాను అనగానే. అందుకని అరవింద విలోచనస్య అంటున్నారు. నా సరస్సునందు శృతి శిరస్సు చ వేదాంతములయందు భాతి ప్రకాశిస్తూ ఏ పాదారవిందములు ఉన్నాయో, యస్మిన్ ఏ పాదారవిందములయందు అస్మన్ మనోరథ పథ సకల సమేతి నా కోరికలన్నీ కూడా చేరి ఉంటున్నాయో, నా కులధనం మాకు కులధనమైనటువంటి ఆ పాదారవిందములు ఎవరివి? కులదైవతం. మాకు కులదైవతం అయినటువంటి అరవింద విలోచనస్య అరవిందలోచనములను కలిగినటువంటి వాడైన ఆ పరమాత్మ యొక్క తత్పాదారవిందం ఆ పాదారవిందములను స్తోష్యామి
స్తోత్రము చేయుచున్నాను. శ్లోకం పూర్తి. యన్మూర్తి మే శృతిశరస్సు ప్రభాతి యస్మిన్ అస్మన్మనోరథపథ సకలస్సమేతి స్తోష్యామి నః కులధనం కులదైవతం తత్ పాదారవిందమరవింద విలోచనస్య. తరువాతి శ్లోకం. ఇలాంటి వాడి పరమాత్మ ఎంత గొప్పతనం కలిగిన వాడు వర్ణిస్తూ తత్వేన తత్వేన యః యస్య తత్వేన యస్య మహిమార్ణవ మహిమార్ణవ ఈకరాణుః అణు త్యో న సత్యో న మాతుమపి మాతుమపి సర్వపితామహాద్యైః సర్వపితామహాద్యైః కర్తుం మహిమస్తుతిం తదీయ మహిమస్తుతిం యతాయ యతాయ నమోస్తు నమోస్తు కవయే కవయే నిరపత్రపాయ. నిరపత్రపాయ. ముందు చమత్కారం. భగవంతుని స్తోత్రాన్ని చేస్తున్నారు కదండి. ఇది భగవంతుని స్తోత్రం కాదు, యామనమునులకు యామనమునులు పెట్టుకుంటున్న నమస్కారం. ఆయనకి ఆయన నమస్కారం పెట్టుకుంటున్నారండి ఈ శ్లోకంలో. చమత్కారం. వీరే వరవడి సృష్టించినటువంటి వారు వీరేనండి. ఈ ప్రభావమే తరువాతి పూర్వాచార్యులలో కూడా మనకి కనబడుతుంది. క్షోదీయానపి దుష్ట బుద్ధిరపి నిస్నేహోప్యనీహోపితే కీర్తిం దేవి లిహన్నహం న చ బిభేమ్ యజ్ఞో న జిక్రేమి చ దుష్యేత్ సాధున తావత నహి సునాలీఢాపి భాగీరథి దుష్యేచ్ఛ్వాపి న లజ్జతే న చ బిభేత్యార్తిస్తు సామ్యేచ్ఛునః. ఈ పాఠానం చెప్తారు కోరత్తాడు. వైకుంఠ స్థవంలో కూడా మా మనభద్ర విష్ణు సిగ్గులేని బాగా చిన్నగా ఉన్నాయంట పళ్ళు. బాగానే ఉంది. వాళ్ళు చేశారు చేయడానికి సిద్ధపడ్డాను కదా, అంతేది నాకు ఒక నమస్కారం అండి. ఎంత గొప్పవాడు ఇరానాయన, ఏం నువ్వే పెరుమాళని గురించి కవిత్వం చేయడానికి సిద్ధపడ్డావా అని ఆశ్చర్యపోతూ సిగ్గులేనితనం. ఎందుకు సిగ్గులేనితనం? మన వలన కాదు అని తెలిసిన తర్వాత దానికోసమని మనం అరువులు సాధించిన ఏదో మహాకవి కాళిదాసు కూడా చెప్తాడుగా, ప్రాంసు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురి వవామనః అన్నాడు. రఘువంశం రాయాలి. ఎవరి చరిత్ర? శ్రీరామచంద్ర స్వామి చరిత్ర రాయాలి. నేనా శ్రీరామచంద్రుడి చరిత్రను రాయడం? ఎవరు రాయాలి? రాస్తే వాల్మీకి మహర్షి లాంటి వాడు రాయాలి. అంతేగాని నేను రామచంద్రుడి చరిత్రను చెప్పడానికి నాకు యోగ్యత ఉందా? నా ఆశ ఎలా ఉంది అంటే, ప్రాంసులభ్యే ఫలే లోభాత్, బాగా ఎత్తైన వాడికి మాత్రమే అందేటువంటి పండు, ఏమాడు పండు కావాలనుకుని ఉద్బాహురి వవామనః, కొట్టివాడిలా ఇలా అంటున్నాడు. అందుందా? అందదు కదా. అంటే మీకు తెలీదా అంత ఎత్తుగా ఉంది అందదని ఆశ? నాకు కూడా ఆశ అండి రామచంద్రుని కీర్తించాలని. యామనమునుడు నాకు ఆశ పరమాత్మను కీర్తించాలని. మరి అలా నువ్వు కీర్తించగలవయ్యా అంటే కీర్తించలేను. మరి ఎలా కీర్తిస్తావయ్యాను? అది నేనటి సిగ్గులేనితనం అంటే నా వల్ల కాదని తెలిసినా కీర్తించకుండా ఉండలేక ప్రీతితోటి కీర్తించుట అను. దాన్నే సాధించు. ఇది వరవడి. మిగతా ఆచార్యులందరికీ వరవడి అండి. స్వం సంస్కృత ద్రావిడ వేద సూక్తై భాంతం మదుక్తైర్మలినీకరోతి శ్రీరంగకమ్రః కళభం క ఏవ స్నాత్వాపి ధూళీరసికం నిషేద్ధా. భట్టరాజు శ్రీరంగరాజస్థానం పెరుమాళని గురించి విజ్ఞాపనం చేస్తూ, పెరుమాళని దర్శిస్తే అటు ఇటు నిత్య సూరు మన దివ్య సూర్యులు అందరూ అంటే ఆడవారు అందరూ వేం చేస్తున్నారండి.
ఒక పక్కన సంస్కృత వేదం, వారేగా పురోహితులు వారే చెప్పారు అరుణప్ప అని చెప్పగానే ఋగ్వేదం యజుర్వేదం అని విన్నపం చేస్తారు పెరుమాళ సన్నిధానంలో. సంస్కృత ద్రావిడ వేద సూక్తై భాంతం, ఒకవైపు నుంచి సంస్కృత వేదం, ఒకవైపు నుంచి ద్రావిడ వేదం పరమాత్మని కీర్తిస్తుంటే ఆ కీర్తితో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు భాగవతం. ఇప్పుడు నేను స్తోత్రం చేయడానికి వచ్చి నేనేమైనా ఆళ్వార్లలాగా ఆయన వసగిన జ్ఞానంతో ఆయనను కీర్తించగలిగిన సామర్థ్యం గలవాడినా, లేదా అంత గొప్ప తపస్సును ఆచరించి పరమాత్మ కటాక్షాన్ని పొందిన ఋషులలా కీర్తించగలిగిన వాడినా, లేదా తాను తాను ప్రవహించిన వేదంలా కీర్తించగలవాడినా, రెండిటికి ఉన్న సామర్థ్యం నాకు లేదు. అయినా నేను స్తోత్రం చేయాలని సిద్ధపడుతున్నాను. మరి ఎందుకంటే సిద్ధపడుతున్నాను? మీకు చేత కాదన్నప్పుడు మానేయచ్చు కదా. ఎందుకు స్తోత్రం చేయడం? ఆయనకు అదే ఇష్టం లేదు. ఆయనకు అదే ఇష్టం ఏమిటి? అవునండి, ఆయన ఎవరు? ఆయన రంగనాథుడు. ఎలా పడుకుంటాడు ఆయన? ఆదిశేషుడి మీద పడుకుంటాడు కదా. ఎలా ఉంటాడు ఆయన? కుంజరం వాద్రికుంజే, పర్వత గుహలో పవళించిన ఏనుగులా ఆయన మక్తమాతంగంలా శయనించి ఉంటాడు కదండి. ఆ ఏనుగుకి ఒక లక్షణం, మావటి వాడు శుద్ధమైన జలములతో పీచు పెట్టి తోమి స్నానం చేస్తే ఒడ్డుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇసుక మెచ్చలు. ఏనుగు స్వభావం. ఈ సంస్కృత వేదము ద్రావిడ వేదం అనేటటువంటివి ఇంత పవిత్రమైన పునీతములైన జలములు, వీటితో అభిషేకం అయినా నాలాంటి పామరుణ్ణి మాట్లాడిన మాటల్ని మీద జల్లుకుని ఆనందిస్తారండి ఆయన. నిషేధ ఎవరు అడ్డగలిగిన వాడు? ఏనుగుని ఎవరన్నా అడ్డగలరా? ఎవరు అడ్డలేరు కదా. అలాగే పరమాత్మకి ఇష్టం. వీరందరికీ కూడా ఈ భావనలకి మూలం ఆళవందారుల యొక్క ఈ భావన. మక్యం నవోస్తు కవయే నిరపత్రపాయ, సిగ్గులేని నాకు నమస్కారం అంటే నా సిగ్గులేని తనానికి నమస్కారం భావాలు. ఎంచేతండి? ఏం భగవంతుని స్తోత్రం చేయడం అంత తక్కువ పనా? తక్కువ పనే. ఎందుకు తక్కువ పని? మనం చెప్పగలిగితే పరిపూర్ణంగా చెప్పాలండి భగవంతుడు. అంతేగాని మనం చెప్పలేకపోయాం అనుకోండి, అది భగవంతుని తక్కువ చేసినట్టు అవుతుందిగా. అందుచేత వాళ్ళు సాయించండి, మన వ్యాఖ్యానం సాయిస్తారు. ఎంత గొప్పవాడండి పరమాత్మ! తత్వేన యథార్థముగా భగవంతుడు ఎంత గొప్పవాడో యథార్థముగా తెలుపు అన్నారు. ఎవడు చెప్పు? ఆయన వైభవం అనేది ఒక సముద్రం అయితే, ఆ సముద్రంలో ఒక బిందువు, ఆ బిందువులో ఒక అణువంత గొప్పతనాల్ని కూడా గొప్ప వాళ్ళే చెప్పలేరు. మనం ఎక్కడ చెప్పగలమండి ఆయన వైభవాన్ని? అదే సాధిస్తున్నారు. తత్వేన కలరూపున ఉన్న రీతిగా యస్య మహిమార్ణవ, ఎవని యొక్క మహిమ అనేటటువంటి సముద్రంలోని శీకరం ఒక బిందువు, దాని యొక్క ఒక అణువు, అది కూడా శక్తిలో ఉన్న మాతుమపి ఇంత అని కొలిచి చెప్పడం అండి. మాతుమపి అంటే కొలిచి చెప్పడం. అలా కొలిచి చెప్పడానికి సర్వ పితామహాత్యై, ఇంద్రుడు రుద్రుడు, రుద్రుడు పితామహుడు బ్రహ్మదేవుడు, వీళ్ల చేత కూడా నా శక్య అనమాట. వాళ్ళ కూడా చేత కాదు భగవంతుని వైభవాన్ని అంతా చెప్పక్కర్లేదండి. ఆ వైభవం అనే సముద్రంలోని ఒక బిందువులోని ఒక అణువును కూడా చెప్పడానికి వాళ్ళకి సామర్థ్యం లేదంటే, అలాంటి భగవంతుని వైభవాన్ని నేను కీర్తించాలనుకుంటున్నాను. మూడు వస్తువులు బట్టి వస్తున్నాం.
పడతావా అడుగు ఎక్కడ బయట పడేస్తారో ఆయన ఎట్లా ఇవ్వాలి ఇటు ఇయ్యమ్మా అమ్మ పెడతాడు కూర్చోండి கனகாதிகள் கரைப்பத்திலே நின்று அழுந்துகிற விஷயத்தை వీళ్ళందరూ ఏం చేస్తారట కరైపత్తిలే నిండ్రు సముద్రం భగవద్ వైభవం సముద్రం అంటే సముద్రం లోపలికి వెళ్ళి ఆ సముద్రం తర్వాత ఉందండి అని చెప్పాలి వర్ణించాలి సముద్రం లోపలికి వెళ్ళడం కాదు ఆ ఒడ్డును పట్టుకుని ఉంటారు వీళ్ళు ఆ ఒడ్డును దాటి లోపలికి వెళ్ళలేరు ఆ వైభవం అనేటువంటి దాంట్లో కనుక కౌశితకి అనే ఉపనిషత్తు పరమాత్మ వైభవాన్ని చెబుతూ వైకుంఠ లోకాన్ని వర్ణిస్తుంది విరజానది ఉంటుంది విరజానదికి ఈ వల ఒడ్డున సనక సనందనాథులు అందరూ ఉంటారు ఎప్పుడూ వాళ్ళు నదిని దాటి అవతలికి వెళ్ళలేరు అవతలికి పెడితే ముక్తియే పరమాత్మ సన్నిధానమే అవతలికి వెళ్ళలేరు యువతలే ఉంటారు ఎప్పుడైనా మనకి ఏమైనా అవకాశం దొరకపోతుందా లేదా ఆ పరమాత్మ ఏమైనా ఒకసారి విరజానదిలో ఏదో ఉత్సవానికి స్నానం చేద్దామని రాకపోతాడా చూడకపోతామా ఆయన దయగలిగా ఏంటి అలా ఉన్నారండి అని అనకపోతాడా అని ఆ ఒడ్డునే ఉంటారు వాళ్ళు అని వర్ణిస్తుంది కదండి కనుక వీళ్ళు కూడా బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు కూడా ఒడ్డును పట్టుకుని ఉండడమే తప్ప లోపలికి అవగాహించి దిగడం లేదు కొంచెం అయినా దిగితే కొంచెం దిగారని నేను చెప్పొచ్చును కదా ఆహా ఒడ్డును పట్టుకునే ఉంటారు అలా ఇழுவதே நான் என்று పరిచ్ఛేదిత్తు పుహట ఇழுవదే అలాంటి విషయத்தை బ్రహ్మరుద్రేంద్రాదులకే సనక సనందనాదులకే తెలియని సనక సనందనాదులు అంటే వాళ్ళని మించిన జ్ఞానులు ఎవరండి మరగ మహర్షి కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేసినటువంటి వారు కదండి భాగవతాన్ని మరగ మహర్షికి చెప్పినటువంటి వారు కదండి కనుక సామాన్యులు కాదుగా అలాంటి వాళ్ళకే తెలియని విషయాన్ని నేను కవిత్వం పాడాలనుకుంటున్నాను అని ఇడిందబడి ఇడివదే నా ఏంటి ఇలాంటి స్తోత్రం చేయడానికి దిగానే నేను అని తాను తాము ఒకసారి నిందించుకుంటున్నారను ക്ഷേപിച്ചു യുദ്ധത്തിലെ ഉദ്യുക്തനാന അർജുനൻ വിസൃജ്യ സസരം ചാപം என்று யுத்தான்னிவிருத்தனானா പോലെ స్తోత్రത്തിൽ నిండ్rum నివృత్తరాహిరార్ మనం ఏం కవిత్వం పాడతామండి పాడుకున్నా ఉండడమే మంచిది అని కవిత్వం నుంచి వెనుకకు మరలుచున్నారు ఎలా యుద్ధ కాలంలో అర్జునుడు ఏం చేశాడు యుద్ధరంగానికి వెళ్ళిన తర్వాత బంధువుల్ని అందరినీ చూచిన తర్వాత విసృజ్య ససరం చాపం శోక సందిగ్నవానస ఆ ధనస్సు బాణాలు వదిలేసి అలా కూలబడిపోయాడు శోకంతో అన్నారు కదండి ఎందుకని వీళ్ళందరినీ చంపడమా అని అలా భగవంతుని నేను కీర్తించడమా వాళ్ళకే వాళ్ళ కాకపోతే నా వల్ల ఏమవుతుంది అని ఎంచేత తత్వేన భగవంతుని యొక్క వైభవాన్ని ఉన్న రీతిగా ఈశ్వరనుடைய స్వరూపాదిகள் உள்ளபடி ఎలా ఉన్నాయో అలా ఎవరి యొక్క స్వరూపం అంటే ఎవరి స్వరూపం పెడితే వాళ్ళ స్వరూపం పరమాత్మ స్వరూపం ఎలాంటిది యథారత్నాని జలధే ఏమిటంటున్నారు యథారత్నాని జలధే అసంఖ్యేయాని పుత్రక తథా గుణాఖ్యనంతస్య దేవదేవస్య శార్ంగిణ అని రత్న సముద్రంలోకి వెళ్ళామండి వెళ్ళి ఏ ఒక్కడైనా ఎంత సాధన సంపత్తి ఉన్నా సముద్రంలోకి వెళ్ళి అని సిలిండర్ అన్ని తగిలింది దూకుతుంటారు కదండి దిగిన తర్వాత రత్నాలు ఏరుకుని వచ్చాడు అనుకోండి వాడికి ఎంత సామర్థ్యం ఉందో అంతవరకు రత్నములు ఏరుకుని రావడమే తప్ప
సముద్రంలో ఉన్న రత్నాలన్నీ నేను తెచ్చేసానండి అని ఎవడైనా అనగలడా? అనలేడుగా. అలా కళ్యాణ గుణములకు సముద్రం పరమాత్మ. ఎన్ని గుణాలు వర్ణించగలుగుతాం మనం? ఒక గుణానికి అంతం లేదంటే ఏ గుణాలు వర్ణించగలుగుతాం? కనుక వాళ్ళ బుద్ధిని బట్టి వర్ణించడమే తప్ప ఏ ఒక్కడు పరిపూర్ణంగా పరమాత్మను వర్ణించజాలడు. వర్ణించేశానండి పరమాత్మను పూర్తిగా, ఇంకేం కొత్త విషయం లేదు అనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేదుగా. ఎలా? యథారత్నాన్ని జలధే అసంఖ్యేయాని పుత్రక. ఎలా అయితే సముద్రంలో ఉన్నటువంటి రత్నములు లెక్క పెట్టలేనన్నయో తథా గుణాఖ్యాంతస్య, అలా గుణములను కలిగినటువంటి వాడు అనంతుడు పరమాత్మ. పరమాత్మ యొక్క గుణములు కూడా అంతే. అనంతుడు అనే పేర్లు చెప్పడానికి కారణమే అది. ఏమని? నాంతం గచ్చంతి గుణానాం తేనానంతోయముచ్యతే అనంతః అంటే ఆయన యొక్క కళ్యాణ గుణముల యొక్క అంతమును ఎవ్వరు చూడజాలరు, అందుకని అనంతుడు అని పేరు కదండి. కనుక అలాంటి వారి వైభవం తత్వేనా కలరూపున యస్య, ఇలాంటి గుణములు కలిగినటువంటి ఏ పరమాత్మ యొక్క మహిమార్ణవశీకరాణు, అనంత గుణములు కలిగిన వాడుగా ప్రసిద్ధుడైన పరమాత్మ యొక్క మహిమార్ణవశీకరాణు, ఆయన గుణార్ణవం, గుణములనే సముద్రం, అందులో శీకరాణు తుంపర అన్నమాట. దానిలో ఒక అణువంత శివలయిల్ స్పర్శవేద్యమాన అత్యల్పమావదు అనదు. కెరటాలు సముద్రం తోటి మనం పెడితే కెరటాలు కొడుతూ ఉంటాయి కదండి. ఒక బిందువు మీద పడుతూ ఉంటుందా చల్లగా ఉండేటటువంటిది. అందులో అల్పమైనటువంటి అంశం కూడా మాతృహూన శక్య, ఇంత అని కొలిచి చెప్పడానికి శక్యం కాదు. మనస్సాల్ పరిచ్ఛేదిక్కవం శక్యమన్రు ఆరాలేంద్రుమపేక్షైలే సొల్లిసదు. మనస్సుతోటి కూడా, ఎందుకని మాతుహు అన్నప్పుడు అది చేతులతోటి అని కాకుండా మనసుతోటి ఇంత గుణం గలవాడు, ఈయన ఇన్ని గుణాలు గలవాడు అని అనడానికి కూడా శక్యము కాదు. శక్యము కాదు అంటే మనకి శక్యం కాదు, మన మాత్రం శక్యం అని అంటే మనలాంటి వాళ్ళని చెప్పడం లేదు. సమర్థులైన వాళ్ళకు కూడా శక్యం కాదు. ఎవరికి శక్యం కాదు? గొప్పవాళ్ళైన సర్వ పితామహద్యై సర్వ పరమసు పితామహ బ్రహ్మదేవుడు ఆద్యై ఆయన పుత్రుడు సనక సనందన ఈశ్వరాత్ జ్ఞానవన్విచ్చేత్ మాత్స్య పురాణ వచన్. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి కోరుకోవాలండి, అందరూ అన్ని ఇవ్వలేరుగా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కావాలంటే సూర్య భగవానుడు. ధనం ఇచ్చేత్ ధృతాసనాత్, ధనం కావాలంటే అగ్నిదేవుడు. ఎందుకని? దేవతలందరూ దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు వాళ్ళ ధనం అంతా అగ్నిదేవుడి దగ్గర దాచుకున్నారు. అందుచేత ఆయన దగ్గర ధనం అంతా ఉంది కనుక ఆయన ఇవ్వగలరు. ధనమిచ్చే ధృతాసనాత్, శంకరాత్ జ్ఞానమన్విచ్చేత్, శంకరుడి దగ్గర ఏం కోరుకోవాలి? గొప్ప జ్ఞాని, ఆయన దగ్గర జ్ఞానాన్ని కోరుకోవాలి. మోక్షం ఇచ్చే జనార్దనాత్, మోక్షం కావాలంటే పరమాత్మని అడగాలని. ఏదో ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి, కొందరికి కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, అంటే మిగతావి ఇవ్వలేరని అర్థం కాదు, మిగతావి ఇవ్వగలరు అని ఒక్కొక్కటి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సూర్య భగవానుడికి ఆరోగ్యం ఇవ్వడం అంటే ఇష్టం. ఆరోగ్యం ఒకటేనా? మిగతా వాటిని కూడా ఇవ్వగలడు, కానీ ప్రసిద్ధి ఆరోగ్యం ఇచ్చుడలో ఆయనకు ప్రసిద్ధి, జ్ఞానాన్ని ఇవ్వడంలో ఈయనకి ప్రసిద్ధి. ఇలా అన్ని ఇవ్వగలిగిన మోక్షం ఇవ్వగలిగిన వాడు పరమాత్మ మాత్రమే, మిగతా వాళ్ళు ఎవడు మోక్షం ఇవ్వలేరు అని చెప్పినప్పుడు మరి జ్ఞానం అనిపించేదంటే ఎంత జ్ఞాని అయి ఉండాలండి. ఆయన కూడా భగవంతుని యొక్క వైభవంలోని లవలేశాన్ని కూడా తెలుసుకొనజాలడు. என்று ஞானாதிகனாகவும் సర్వ సంహర్త என்று சொல்லுகிற రుద్రనాథం, అందరినీ సంహరించేవాడు అని చెప్పబడే రుద్రుని చేత కూడా సొల్లుహిర రుద్రనాథం. ఇంకా ఆయన కంటే గొప్పవాడు వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు. అవనై ఓదు విత్తు అవనుమాయి, ఆ పరమశివునికి ఇంత జ్ఞానాన్ని కలుగు చేసిన వాడు, చదివించినటువంటి వాడయి జగత్ సృష్టావాన బ్రహ్మావాలం
జగత్తునంతా సృజించినటువంటి బ్రహ్మదేవుని చేత ఆది శబ్దత్తాలే మొదలైన అన్నారు. కానీ మొదలైన వారు ఎవరు? బ్రహ్మభావనయాన సనకాదిగళయం. బ్రహ్మభావననే ఎప్పుడు చేస్తూ ఉండే సనకాది మహర్షులను సర్వర్గం హితానుశాసనం పన్నుహిర వేదత్తయ్యం. అందరికీ హితమును తెలిపేటటువంటి వేదమును నెక్కిరదు. వేదం కూడా పరమాత్మ వైభవాన్ని హితవాచు నివర్తంతే కదా, పరిపూర్ణంగా చెప్పలేదని కదా చెప్పింది. ఇట్లాంటి వాటిని తలంచి ఆద్యై మొదలైన వారెవరి చేత చెప్పబడలేనటువంటి భగవంతుని వైభవాన్ని అని నెక్కిరదు. మే సదాస్తువంతో వేద. ఆ తర్వాత వీరే అనుగ్రహిస్తారు వాక్యానికి అర్థాన్ని. సదాస్తువంత, ఎప్పుడు భగవంతుని కీర్తిస్తూనే ఉంటాయి వేదములు. కీర్తిస్తూనే ఉంటాయి. కానీ మరి కీర్తిస్తే కొంతైనా అవ్వాలిగా. సగమైనా చెప్పేశారా భగవంతుని గొప్పతనాన్ని? ఎప్పటి నుంచో కీర్తిస్తున్నారు కదా అంటే ఉద్యమతో నా అతిశారతే. ఇంకా ఎక్కడంటే ఆరంభంలోనే ఉన్నామండి అంటే వేదం. అంతే అడుగు ముందుకు పడలేదు అని అర్థం. అట్లా కదా. కనుక అలా వేదముల చేత ఈయన వీరి తర్వాత కూడా అనుగ్రహిస్తారు అని విధి శివ సనకాద్యై. మరో చోట చెప్పారు ధ్యాతం అత్యంత దూరం. ఆ విధి శివ శబ్దములు బ్రహ్మారుద్రుడు చెప్పిన తర్వాత ఎవరిని చెప్పారు? సనకాద్యై. సనకాదులు అన్నారు కనుక ఇక్కడ కూడా ఆది శబ్దం చేత ఆ సనకాదులు చెప్పబడుతున్నారు అని అర్థం. ఎందు సులుహయాలే యం నదేవ నమునయో నాహం నచ శంకర జానంతి. బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని? యం నదేవా, ఎవరిని గురించి దేవతలు ఎవరు కూడా తెలుసుకొనజాలరు. నా మునయ, మునులు కూడా జానంతి జానంతి దగ్గర అర్థం. మునులు కూడా తెలుసుకొనజాలరు. అహం, నేను కూడా తెలుసుకోలేను. నచ శంకర, మా అబ్బాయి రుద్రుడు, ఆయన కూడా మేము తెలుసుకోలేము అన్నారు కదండి. యదో వాచో నివర్తంతే, ఎక్కడ నుండి వాక్కులన్నీ కూడా వెనుకకు తిరిగిపోయాయో అంటే ఇంక చెప్పలేక కొలవలేక అని. తవాంతరాత్మ మమచ ఏ చాన్యే దేహి సంజ్ఞితా. దేహులు మానవ ఎవరెవరైతే ఉన్నారో దేహం గలవాళ్ళు, అది దేవదేహమైన మానవ దేహమైన దేహం గలవాళ్ళు నేను ఆ రీతిగానే తవాంతరాత్మ, నీకు అంతరాత్మ అయినవాడు ఆ పరమాత్మ. మమచ, నాకు కూడా అని చెప్పినటువంటి ఇత్యారభ్య నగ్రాహ్య కేనచిత్ కవచిత్. ఎవరి చేత పరమాత్మ ఇంతటి వాడు అని గ్రహింపబడడు అని. చతుర్ముఖాయు, ఒకవేళ ఎందుకంటే మనకి చాలా అల్పమైన కాలం 100 ఏళ్ళు. 100 ఏళ్లలో ఏడు బుద్ధివంతులు అయిపోయి ఉన్నాయండి. ఏదో బాల్యంలో కొంత పోతుంది, నిద్రలో కొంత పోతుంది, యవనంలో కొంత పోతుంది, వృద్ధాప్యంలో కొంత పోతుంది. బుద్ధి కలిగి ఒకవేళ భగవంతుడిని కొలవాలంటే మన దగ్గర సమయం లేదు. కానీ ఉంటే ఏమైనా ట్రై చేస్తున్నాడు అంటావా? చతుర్ముఖాయు ఏది భవేత్. ఒకవేళ బ్రహ్మదేవుడు ఆయుష్నంతా ఇచ్చేశారు. ఒరే నాయన నీకు ఇంత ఆయుష్ ఇచ్చాను, భగవంతుని యొక్క వైభవాన్ని కొలవలేడా? అయినా కొలవలేడు అన్నారు కదండి వరాహ ఇచ్చారు. కనుక అలాంటి పరమాత్మ యొక్క తదీయ మహిమస్తుతిం కర్తుముద్యతాయ, అలాంటి పరమాత్మ యొక్క వైభవాన్ని స్తోత్రం చేయడం కోసమని ఆరంభించినటువంటి సొల్లివిడు హయన్రిక్కే, ఆయన గొప్పతనాన్ని ఉన్నంత వరకు చెప్పి విడిచిపెట్టడమే కాకుండా ఇల్లాదం సొల్ల ఉద్యుక్తనాహై, లేని దానిని కూడా చెప్పడం కోసమని మహిమస్తుతిం బుద్ధ్యతాయ, తత్వాన్ని చెప్పడం కాదు దాని మహిమ. కొందరిని మనం కీర్తించాలనుకుంటే వాళ్ళేమో గొప్పతనాలు ఎక్కువ ఉండవండి. మరికొన్ని గొప్పతనాల్ని మనం దానికి జోడించి వర్ణించు.
అలా పరమాత్మని స్తోత్రం చేయాలని అసలు ఉన్న స్వరూపమే ఎవరికి వల్ల కాదంటే ఇంకా ఏదో గొప్పగా స్తోత్రం చేయడం కోసం అని ప్రారంభించినటువంటి కవయే అంటే సర్వవర్ణన ముఖరాయి కవిత్వం చెప్పడం కోసం మన అన్నిటినీ వర్ణించడానికి సిద్ధపడినటువంటి నిరపత్రపాయ పిల్లలు అంటే సిగ్గులేని వాడినైనటువంటి నిర్లజ్జనాయిరుక్రయనకు సిగ్గులేని వాడినై ఉన్నటువంటి నాకు నాం పొహడుహై ఇవనుకు నిరగ్గేడాం என்று లజ్జియాదొழிహై ఏమిటి మనం భగవంతుని కీర్తించడం అనేది ఆయన కీర్తిని కలిగించడం కాదు అదే సౌండ్ దోషాన్ని కలిగించేది అని నమ్మాడు వాళ్ళ యొక్క సూక్తండి పుహళోం పழிపోం పుహళోం పழிయోం మనం కీర్తించాం అనుకుంటే దూషించిన వాళ్ళం అవుతాం దూషించిన వాళ్ళం అయితే కీర్తించిన వాళ్ళం అవుతాం దూషించకపోతే అంటే కీర్తించకపోతే దూషించిన వాళ్ళం కాం కీర్తిస్తే దూషించినట్టే ఇది నమ్మాడు వాళ్ళ పెరిగిదరు అందరు సో ఏమిటి అవును ఏ స్తోత్రం చేస్తావు చెప్పు భగవంతుని కీర్తించాలంటే ఏదో చెప్పాలా నువ్వు ఇంత గొప్పవాడు పరమాత్మ రెండే ఇంత అంత కీర్తించడం అంటే రెండే మాట నువ్వు ఇంత గొప్పవాడు అని ఉన్నదంతా చెప్పాడు లేదా ఈయన దగ్గర ఏం లేకపోతే పక్కవాడి నుంచి అరువు తీసుకొచ్చి అంత గొప్పవాడివి కర్ణుడంత దాతవి మరొకడంత దాతవి ఏదో చెప్పు ఇంతే కదా ఎక్కడ చెప్పినా ఇంతే ఇప్పుడు భగవంతుడిని ఎలా చెబుదాం నువ్వు ఎంత గొప్పవాడు అని చెబుదామా ఆయన ఎంత గొప్పవాడు మనకి ఏమైనా అందుతుందా మన బుర్రకి ఎంత అందుతుంది కొంచెం దాన్ని చెప్పేసి కీర్తిస్తే అంత గొప్పతనాన్ని తగ్గించేసి ఇంత చేస్తే అది కీర్తించినట్ట దూషించినట్ట అది పని కొని మరొకటితోటి పోలుద్దామా అసలు వాడికి ఆ సంపదలు కలిగిందే ఈయన కటాక్షలు అవ్వలేసి ఈయన కటాక్షం కలిగితే కదా వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు అలాంటి వాడిని పట్టుకొచ్చి ఆయన అంత గొప్పవాడు అని ఈయనతో అంటే ఇప్పుడు ఆయన కీర్తించినట్ట ఆఫీసర్ గారు మీరు అచ్చుబట్టు లాగానే ఉన్నారంటే అది కీర్తించినట్ట దూషించినట్ట కనుక ఇప్పుడు మరి ఆయన కింద వాళ్ళతో ఆయన పోలిస్తే కీర్తించినట్ట దూషించినట్ట కనుక పొహళ్ళు పడిపో ఆయన్ని స్తోత్రం చేశామంటే నిందించినట్టే మరి ఏం చేయాలండి పోహాడు పడిన ఆయన ఎందుకు వచ్చింది స్తోత్రం చేయకపోతే ఆయన దూషించిన దోషం రాకుండా ఉంటుంది అయితే మరి ఎందుకండి ఈ తిరువడి చెప్పారు మీరు ఇన్ని పాసురాలు ఎందుకు చెప్పారంటే అలానే ఊరుకోవాలి కదా ఏసిఏ పేసిఏ ఇరుప్పన్ దూషించడం భూషించడం ఆయన అనకుండా ఉండలేనయ్యా నేను కనుక అంటున్నాను అంటారు తప్ప అది కీర్తించడానికి సామర్థ్యం ఎక్కడుందండి కనుక అలాంటి నేను ఆయనను కీర్తించడానికి సిద్ధపడ్డానంటే నిర్లజ్జనాయురిక్కిర ఎనక్ సిగ్గులేని వాడినయ్యి ఉన్న నాకు నాం పొహడుహై మేము ఆయన కీర్తించడం అనేది ఇవనికి నిరక్కేడా ఆయనకి లోటును కలిగజేసేటటువంటిది పూర్తిని కలిగించేటటువంటిది అవుతుంది కదా లోటును కలిగించేటటువంటిది అవుతుంది అని లజ్జియాదొడిహై సిగ్గుపడకుండా ఉండండి అలాంటి యస్య మహిమార్ణవశీకరాణు ఏ పరమాత్మ యొక్క వైభవం అనే సముద్రంలోని నీటి బిందువులోని ఒక అణువు సర్వపితామహాత్యై బ్రహ్మదేవుడు రుద్రుడు సనక సనందనాథులు మొదలైన వాళ్ళ చేత అపి వాళ్ళ చేత కూడా తత్వేనా ఉన్న రీతిగా మాతున్న శక్య కొలవడానికి శక్యం కాదు అలాంటి తదీయ మహిమ స్తుతి ముద్యతాయ అలాంటి భగవంతుని మహిమను గురించి స్తోత్రం చేయడం కోసమని సిద్ధపడినటువంటి నిరపత్రపాయ సుగులేని వాడనైనటువంటి కవయే కవిత్వం చేసేటటువంటి వాడినైనా మక్యం నాకు నమోస్తు నమస్కారం అన్ నమస్కారం అంటే నమస్కారం ఎప్పుడు పూజ్యార్థంలోనే ఉండదు గౌరవంగా నమస్కారం అంటే గౌరవంగా నమస్కారం నీకు నమస్కారం రే బాబు వెళ్ళి అంటారు అంటే అది గౌరవించడమా కాదుగా అలాగే నాకు నమస్కారం అనుకోని నేదో స్తోత్రం చేసుకుంటున్నారని కాదు ఆయన నిందించుకుంటున్నారు అని అర్థం మిగతా విశేషాలు రేపటి దినం మనం అనుసంధానం చేసుకుంటాం